ఎస్. దీనికి నా సమాధానం ఏంటంటే సార్, మరి మా క్రైస్తవత్వంలో ఎంత యూనిటీ ఉందని ఆ రోజు తెలియపరచడము మంచి విషయమే, కాదంట్లా. యూనిటీ అన్నది ప్రతి ఒక్క మతంలో యూనిటీ ఉంటుందండి. క్రైస్తవ మతంలో యూనిటీ ఉంది. ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం రాని దినం కూడా అప్పుడు కూడా చర్చలు ఉన్నాయండి. ఇంతకన్నా ఎక్కువగా చర్చలు ఉన్నాయి. బ్రిటిషర్స్ చాలా చర్చలు కట్టించారు, ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ రోజు స్వతంత్ర విషయంలో స్వతంత్రం ఈ దేశానికి రావాలన్నప్పుడు కూడా క్రైస్తవులు కూడా పోరాడారండి. కేవలము ఒక లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు మాత్రము లేకుంటే సిక్కులు మాత్రం పోరాడారన్నది అది అవాస్తవం. క్రైస్తవులు కూడా ఉన్నారు అందులో. మరి ఆలెన్ అనే ఒక వ్యక్తి కూడా బ్రిటిషర్ అయినప్పటికీ ఆలెన్ అనే వ్యక్తి మరి వారు ఈ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పనిచేశారు. ఒక బ్రిటిషరే. అంటే ఏంటిది, భారతీయులు అంటే క్రైస్తవులకి ప్రేమ, అది చూపించాము ఒకటి. రెండవది, భారతీయులలో క్రైస్తత్వం అనేది అంటే ఏంటిదంటే మేము శాంతి సమాధానాన్ని చాటించాలి. మా యొక్క దృక్పథము లేకుంటే మాకు మా దేవుడు చెప్పినటువంటి విషయం కానీ లేకుంటే మాకు బైబిల్ మా సూచనలు ఇచ్చే అన్నీ కూడా ఏంటిదంటే మీరు ఎవ్వరు కూడా గొడవలు పడొద్దు. ఇట్స్ వెరీ క్లియర్. రెండోది ఏంటిదంటే ఇప్పుడు మాకు ఉపవాస దినాలు కూడా ఉన్నాయి. కానీ చాలామంది ఎందుకు రెచ్చిపోతున్నారన్నది అది అర్థం కావటం లేదు ఒకటి. రెండోది, దీని వెనకాల ఎవరైనా కార్పొరేట్ అంటే కార్పొరేట్ చర్చెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే రాజకీయంగా ఎవరైనా వెనుక ఈ యొక్క ప్రభుత్వాలను అంటే చెడు మార్గంలో పట్టించాలన్నది ఏమన్నా ఉందేమో అని ఆ కోణంలో కూడా నేను ఆలోచిస్తున్నానండి. మీరు ఒకటి అన్నారు, కార్పొరేట్ చర్చెస్ అన్నారు. అది ఒకసారి ఏంటి, ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఏంది, అది ఒకసారి వివరించండి, చాలామంది తెలియదు. కార్పొరేట్ చర్చెస్ అంటే ఏంటిదంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారు, ఆయనకు 2 కంపెనీస్ ఉన్నాయి. ఈజ్ అ కార్పొరేట్. ఆయనకు చర్చ్ ఉందని నాకు రీసెంట్లీ తెలుసుకున్నాను నేను. మరి చర్చ్ ఉన్నప్పుడు మిగతా చర్చెస్కి ఆదివారం వెళ్ళటం అనేది అది కుదరదు. ఎందుకంటే నాకు చర్చ్ ఉందండి. నా చర్చ్ ఉన్నప్పుడు నేను ఆదివారం ఎవరు పిలిచినా నేను పోను. అది ఎవరు పోతారంటే ఇవాంజలిస్టులు అంటే ఎవరంటే సువార్తను ప్రకటించే వాళ్ళే. పాస్టర్ అంటే ఏంటిదంటే సంఘం ఉండాలి. సంఘంలో ఏంటిదంటే అక్కడ విశ్వాసులు వస్తారు, వాళ్ళ యొక్క మంచి చెడు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని పాస్టర్ అంటారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ చర్చెస్ అంటే ఏంటిదంటే పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. ఉదాహరణకు మరి సతీష్ గారు కావచ్చు, లేకుంటే అనిల్ బ్రదర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరు శ్యామ్ కిషోర్ గారు కావచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ చర్చెస్లో కార్పొరేట్స్ ఉన్నాయి. మెయిన్లైన్ డినామినేషన్స్ కాదు. మెయిన్లైన్ డినామినేషన్స్ అంటే సిఎస్ఐ, మెథడిస్ట్, మెననైట్, బ్యాప్టిస్ట్, ఇవి మెయిన్లైన్ చర్చెస్. ఈ కార్పొరేట్స్ అంటే ఏంటిదంటే బాగా పెద్ద కాంగ్రిగేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సతీష్ గారు, ఆయన దగ్గరికి వేల మంది చాలామంది వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మరి ఎప్పుడు కూడా ఏ పాస్టర్ కూడా ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వచ్చారో లేదో అనేది నేనైతే వినలేదు. ఈరోజు ఈ యొక్క ప్రవీణ్ పగడాల గురించి రావటము మంచిదే. ఆయన ఒక సేవకుడు కాబట్టి ఆయన గురించి రావటము, పెద్దవాళ్ళు కూడా రావటము. ఆయన అమెరికాలో ఉన్నారని చెప్పారు. ఆయన యొక్క దూతలను పంపించడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలా, జాన్ వెస్లీ గారు, వీళ్ళంతా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలో చర్చిలు అంటే అద్దెకు తీసుకొని వాళ్ళు నడిపించుకుంటున్నారు. సో ఈ యొక్క విషయంలో వెనక వీళ్ళ ప్రోత్సాహం అని ఏమన్నా ఉండాలి, లేదా రాజకీయంగా ఎవరన్నా చేస్తూ ఉండాలి. మరి వాళ్ళు నాలాగానే ముందుకు వచ్చి మాట్లాడాలా. ఇప్పుడు నేను నా అండర్లో చాలా ఈ 29 రాష్ట్రాల్లో సంఘాలు ఉన్నాయి నాకు. నేను కూడా చాలా బిజీ. నేను ప్రతి గ్రామంలో కొవ్వూరు, ఇవి విజయవాడ. నేను 25వ తారీఖున విజయవాడలో ఉన్నాను. నేను అక్కడ నాకు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెలిసింది ఏంటిదంటే మరి ఈ విషయాలు ఎవరితోని కూడా మాట్లాడద్దు, ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఇది మతపరమైనటువంటి ఇష్యూ కాబట్టి మరి మత విద్వేషాలు రేకెచ్చినటువంటి విషయాలను మనం చాలా సెన్సిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను పగడాల గురించి నేను చెప్పేది ఏంటిదంటే ఫస్ట్ ఆయన చేసిన మిస్టేక్ ఏంటిదంటే ఆయన ఒంటరిగా పోవటం, అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఒంటరిగా, అది కూడా ఆయన కార్లు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ కార్పొరేట్ కంపెనీస్. సో చిన్న పాస్టర్స్కే ఈరోజు అందరికీ చాలామందికి కార్లు ఉన్నాయి. మరి ఈయనకు 2 ఇండస్ట్రీస్ ఉన్నాయి.
అలాంటి వ్యక్తి కారు ఉండి కూడా కారులో వెళ్ళకుండగా కనీసం తన భార్యనైనా తీసుకొని వెళ్ళి ఉంటే బాగుండేది. ఈరోజు సొంత భర్తను పోగొట్టుకొని ఆమె దిగులుగా ఉంటే ఈ లేనిపోని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నొక్కి నొక్కి ఇది అది కాదండి, ఇది కాదండి, ఇది ఫేక్ అండి అని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ వర్షన్లో వాళ్ళు మీడియాలో పెడుతున్నారు. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే రెండు ప్రభుత్వాలను, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ యొక్క డిబేట్స్ ఉన్నాయి కదండి, మత విద్వేషాలు కలిగినటువంటి ఈ యొక్క విద్వేషాలను సృష్టించేటువంటి మతపరమైనటువంటి వీటి గురించి ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే మా దేవుడు అల్లరికర్త కాదండి, ఆయన సువార్త కూడా ఇలా చేయమనలేదు. మా దేవునికి ముఖం మీద ఉంచేస్తే కూడా ఒక